హాయ్ అండి. మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ కోసం పనులైతే స్టార్ట్ చేసేసాను. సో, దానికోసం నేను ఫస్ట్ అయితే పువ్వులైతే మాల కడుతున్నాను. తర్వాత ద్వారం దగ్గర ముగ్గైతే వేస్తున్నాను. సో, ఫస్ట్ పువ్వులతో అయితే వేసాను. తర్వాత కలర్‌తో కూడా వేద్దాంలే అనేసి ఒక చిన్న కలర్ ముగ్గు కూడా వేసాననమాట. బట్ పువ్వులతో అయితే ఫస్ట్ మంచిగా చేశాను. సో, ఫైనల్లీ చూడండి నాది ఎలా వచ్చిందో మొత్తం ముగ్గంతా. నేను కట్టిన పువ్వులు కూడా ఇలా గడపకైతే వేశాను. తర్వాత ఇలా బ్యాక్ డ్రాప్ అయితే చేసుకుంటున్నాను. ఇదంతా నైటే చేసేసాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అంతా చేసేసరికి లేట్ అవుతుంది కదా అనేసి ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా చేసేసుకున్నాను. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాను. మధ్య మధ్యలో యశ్విన్ వచ్చి అయితే డిస్టర్బ్ చేశాడు. చూడండి ఎలా చేశాను. సో, తర్వాత ఇది కూడా నైటే పెట్టేసుకున్నాను యాక్చువల్లీ. ఫేస్ పెట్టుకున్న సారీ వరకు పెట్టేసుకున్నా. వీడియో తీయడానికి అవ్వలేదు ఫుల్‌గా. సో, మార్నింగ్ లేచి స్నానం చేసి ఇలా బూరికి పూర్ణాలు అయితే చుట్టుకున్నాను. నేను ఓన్లీ పూర్ణాలు మాత్రమే చుట్టాను. మిగతాదంతా మా అమ్మ చేసింది. ఇయర్ మా అమ్మ వచ్చింది. సో, నాకు ఫుల్ హెల్ప్ అనమాట. కుకింగ్ దగ్గరికి నేనైతే వెళ్ళలేదు. మొత్తం తనే చేసుకుంది. సో, గారెలు, బూరెలు, చంద్రకాంతలు ఇంకా చాలా చేసింది. సో, తను కుకింగ్ చేస్తూ ఉంటే నేను మళ్ళీ డెకరేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇలా కలశం అయితే రెడీ చేసుకున్నాను. సో, ఎప్పుడు రెడ్ కలరే పెడుతున్నాను అనేసి ఇయర్ గ్రీన్ కలర్ జాకెట్ ముక్క అయితే పెట్టాను. ఇంకా కుకింగ్ అవుతుంది కదా. నేనైతే అసలు కిచెన్లోకి వెళ్ళలేదు. డెకరేషన్ అయితే నా టార్గెట్ అంతా ఎలా అయినా మంచిగా డెకరేషన్ చేసుకోవాలి అనేసి. సో, మొత్తం ఇక్కడే ఉండిపోయాను అనమాట. సో, తర్వాత కలశానికి అమ్మవారి రూపు అయితే కడుతున్నాను. అదే కాసు అంటారు కదా అది. తర్వాత ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయాయి. సో, తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టేసి దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ తాంబూలం అనేది ఈవినింగ్ ఇచ్చుకుంటారనమాట. సో, మళ్ళీ ఈవినింగ్ అందరినీ పిలిచి లలిత పారాయణం చేసుకొని తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. సో, అందువల్ల నేను మార్నింగ్ అయితే పెద్దగా పూజ అనేది చేయలేదు. బట్ నాకు ఏమైందంటే ఈవినింగ్ వీడియో తీయడానికి కుదరలేదు. సో, ఫైనల్లీ చూడండి నేను ఎలా డెకరేషన్ చేశానో అమ్మవారిని. సారీ కూడా నేను ఎప్పుడు 1 స్టెప్‌లోనే కట్టేదాన్ని. సరే 2 స్టెప్స్‌లో అయితే కట్టాను. అంటే పైన కింద వచ్చేలాగా. సో, చాలా టైం అయితే తీసుకుంది సారీ కట్టడానికి. కాసేపు చదువుకొని ఫైనల్‌గా హారతి అయితే ఇచ్చేసాను. ఇది ఈవినింగ్ టైం. తాంబూలానికి మా అమ్మ తిరుపతి వెళ్ళింది. సో, అక్కడి నుంచి తీసుకొచ్చిన లడ్డు ప్రసాదాన్ని అయితే అందరికీ ఇలా చిన్న చిన్న కవర్లో వేసిస్తున్నాను.